టు 1 టీవీ ఫోకస్ న్యూస్. అమ్మల ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్. టెక్కలిలో ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించి నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుందని అభయం యోజన సేవా సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ రోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్ మోహిని దంపతులు గొల్లపల్లి బెనంచి తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో ప్రతిరోజు 2 పూటలు సుమారు 50 మందికి అన్నదానం చేస్తున్నామని, ఈ 1200 రోజుల అన్నదానానికి దాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలియజేశారు. మరికొంతమంది దాతలు ముందుకు వస్తే నడవలేని వృద్ధులకు ఇంటి వద్దకే అన్నం ప్యాకెట్స్ పంపించే కార్యక్రమం చేయవచ్చని ఆయన అన్నదాతలకు ఆహ్వానం పలికారు. మీ ఇంటిలో జరుపుకునే పెళ్లి, పుట్టినరోజు సందర్భంలో అన్నదానం చేసి అభాగ్యుల ఆకలి కన్నీళ్లు ఆపాలని కోరారు. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు 9441116108 నంబర్కు సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘ అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, సంఘ సభ్యులు ఎన్ సింహాచలం, వకల భరణం ఈశ్వరరావు, అద్దాల వీరభద్రాచారి, ధర్మవరపు పూర్ణాచారి పాల్గొన్నారు. మా నైట్ కూడా ఉంది. ఈరోజు నైట్ కూడా ఉంది. 2వ పూట కూడా ఉంది అన్నదానం. కార్డు లేని ఉందో మీరు ఎందుకు వెనుకుంటారు? వాళ్ళకి ఎవడో మానేడు ఒక రోజు. మిగిలిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు. వాళ్ళకి ఎలా కాపండి, కార్డులు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. రాజేష్ మీరు పర్లేదా? అప్పుడు ఇవ్వండి. ఎవరొకరు మీరు మధ్యలో ఉంటే పూర్తిగా ఆపేస్తారమ్మా. ఎవరి మీద ఇస్తాము. ఇప్పుడు 2 నిమిషాలు వెయిట్ చేయాలి. సరే, మిగులుతాయి, చాలా మిగులుతాయి. ఈరోజు 40 పెట్టాను, 35 పెడతాను. అవసరం తెచ్చుకుంటాను. ఈరోజు చాలా మిగిలిపోతాయి. మరి అవులకి లేదనిపించకూడదని చేస్తాను. ఏ రోజు ఎక్కువ తక్కువ ఎవడు నేను చెప్తాను, రాస్తాను. సార్, థ్యాంక్ యూ సార్. నైట్ డ్యూటీ ఇచ్చండి, పర్లేదు, ఉన్నాయి ఇచ్చాను. ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చాను, 4గురికి ఇచ్చి. లేదు పర్లేదు.